హాయ్ అండి. ఒక్కోసారి మనకు అన్నం తినాలనిపించదు, నోరంతా ఏదోలా ఉంటుంది. అలాంటప్పుడు వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా 3 స్పూన్ల కారాన్ని రోట్లో వేసేయాలి. నా దగ్గర రాయితో చేసిన రోల్ లేదు, అందుకనే నేను ఈ రోట్లోనే వేస్తున్నాను. తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేసేయాలి. తర్వాత అందులోనే జీలకర్ర ఎక్కువ వేసినా కూడా బాగుంటుందండి. ఇవన్నీ వేసి చక్కగా ఫస్ట్ దంచండి. ఇది మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫీవర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. నోటికి ఏం తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది కేవలం అన్నంలోకే కాదండి, మనం పొద్దున్నే దీన్ని తినడం వల్ల మనకు గ్యాస్ ట్రబుల్ కూడా అవ్వకుండా ఉంటుందంట. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు వీళ్ళంతా మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు అలానే తినేవాళ్ళు. మొదటి ముద్ద వెల్లుల్లి కారంతో తినేవాళ్ళు. వెల్లుల్లి తింటే కనుక గ్యాస్ ట్రబుల్ అవ్వకుండా ఉంటుంది. సో మనం హ్యాపీగా తినొచ్చు. నాకెందుకో కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. అందుకే మీరు కూడా ఉప్పు మీరు ఎంత తింటారు, కారం ఎంత తింటారు దాన్ని బట్టి తీసుకోండి. నేను ఇప్పుడు 2 వెల్లుల్లి గడ్డలకి 3 స్పూన్ల కారం తీసుకున్నాను. ఆ క్వాంటిటీని మీరు ఫాలో అవ్వండి. కొంచెం వెల్లుల్లి తక్కువ ఉండాలి, కారం ఎక్కువగా ఉండాలి. సో వీటన్నింటిని ఫస్ట్ దంచాలి. చక్కగా దంచిన తర్వాత అవి కొంచెం మనకు రాళ్ళుప్పు కరిగిందని అనిపించినప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. నేను 2 గడ్డలు తీసుకున్నానండి. 2 గడ్డలు పొట్టు తీసేసి అప్పుడు వాటిని చక్కగా ఇందులో వేసేసి మంచిగా దంచుకోవాలన్నమాట. అయితే ఇది మిక్సీ కూడా పట్టొచ్చండి. మిక్సీలో అంత టేస్టీగా అనిపించదు. కాకపోతే మీరు పట్టలేము, మీరు చేయలేము, దంచలేము అని అంటే కనుక మీరు మిక్సీ కూడా పట్టొచ్చు. కానీ కొంచెం కోర్సుగా మిక్సీ పట్టాలన్నమాట, కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. అయితే ఇలా నాకు ఈ రోల్లో కాకుండా రాళ్ళ రోల్ ఉంటుంది కదండి, రాయితో చేసింది, దాంట్లో దంచితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర లేదు, అందుకని నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. చక్కగా దంచండి. ఇలా దంచినప్పుడు అవి కొంచెం పక్కకు పడుతుంటాయి. మెల్లిగా దంచుతూ ఉండండి. అంతా కలిసేలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ దంచండి. అప్పుడే అంటే కింద కారం అలానే ఉండకుండా అంతా కలిసిపోతుందన్నమాట. చక్కగా దంచండి. ఇక నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తున్నాను. మీరు కావాలని అనుకుంటే ఇందులో కొంతమంది చింతపండు కూడా వేస్తారండి. అయితే చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కానీ కొన్నిసార్లు మనం మార్నింగ్ తింటే మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అందుకని నేను చింతపండు వేయలేదు. ఇలా దంచిన దాన్ని ఎలా చూడండి, మనం మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఆ వెల్లుల్లిపాయలోని తడి సరిపోతుందన్నమాట మొత్తంగా. సో అది చూసుకోండి. ఎక్కడ కూడా పాయలు అలా ఉండొద్దు, కొంచెం మంచిగా గ్రైండ్ అయినట్టుగా ఉండాలి వెల్లుల్లి మొత్తం. ఇలా మొత్తం నేను ఇప్పుడు చూపించిన విధంగా చేస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చూస్తేనే నోరూరిపోతుంది. ఇలా మనం కొంచెం ఇప్పుడే వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తినొచ్చు. కాకపోతే దీనికి పోపు వేస్తే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందన్నమాట. సో ఇలా వేసినప్పుడైతే ఖచ్చితంగా నూనె కలుపుకోవాలి. పోపు వేసిన దానికి అవసరం లేదండి, అందుకే నేను ఇప్పుడు పోపు వేస్తున్నాను. పోపుతో ఇంకా దీని రుచి రెట్టింపు అవుతుంది. నాకు చాలా ఇష్టం అండి పోపు వేస్తే కనుక. పోపులో మనం ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నూనె వేడి చేసేసి అందులో శనగపప్పు, మినప్పప్పు వేయాలన్నమాట. అవి చాలా క్రిస్పీగా అనిపిస్తుందండి, పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేయాలన్నమాట. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. పోపు ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి. కొంచెం నూనె ఎక్కువగానే వేయండి. మళ్ళీ మనము అన్నంలోకి మళ్ళీ సపరేట్గా నూనె కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా పోపు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. భలే ఉంటుందండి ఇవన్నీ కూడా. ఆ పోపు వెల్లుల్లి కారంలో కలిపి చాలా బాగుంటుంది. ఇంగువ వేయాలనుకుంటే వేసుకోండి. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇందులోనే మనం వెల్లుల్లి కారం వేస్తున్నాను అనమాట. వేసి చక్కగా కలపండి, మొత్తంగా కలపండి. మీరు దంచిన కారం అంతా అది కొంచెం నూనె పీల్చుకుంటే కనుక టేస్ట్ రెట్టింపు అవుతుందండి. నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పులుసు, కారంలో ఇవన్నింటికి బదులు ఇది అప్పుడప్పుడు ఇన్స్టెంట్గానే మనకు ఒక మంచి బూస్టింగ్ లాగా, మన మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటివి తింటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడూ అలానే ట్రై చేస్తుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతేనండి, ఎల్లిపాయ కారం రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది.
చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇదే కారంతో ఎగ్ ఫ్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు ఈ కారంతో మనం అన్నం తిందామండి. వేడివేడి అన్నంలో ఈ కారం అద్దిరిపోతుంది. మనం సపరేట్గా మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పోపు వేసాం కాబట్టి పోపులోనే చాలా ఆయిల్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. ఇది ఈరోజు టేస్టీ రెసిపీ అండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.